హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి 50 అండ్ 30, 20% ఉంటుంది కదా! ఈ రూల్ అనేది మీకు తెలుసా అండి? 50, 30, 20 అనే రూలు. ఈ రూల్‌తో మనము చాలా అంటే చాలా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి తప్పకుండా. మీకు ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామా? నా ఛానల్‌లో చాలా వీడియోసు మనీ సేవింగ్ గురించి, అలాగే ఇంట్లో ఆడవాళ్ళు డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలని ఎక్కువగా లేడీస్‌కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీరు ఒకసారి నా ఛానల్ మొత్తం చూడండి. మీకు నచ్చిందనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తాను. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈ రూల్ వచ్చేసి 50, 30, 20 ఈ రూల్ ప్రకారం అయితే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు ఎంత శాలరీ వస్తుందనేది పక్కన పెట్టేస్తే ఎలా సేవ్ చేసుకోవచ్చనేది నేనైతే ఈ వీడియోలో షేర్ చేశాను. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలామంది మనీ సేవ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ సేవ్ చేసి పక్కన పెట్టిన తర్వాత దాన్ని కరెక్ట్‌గా ఉపయోగించుకోరు. అలాగే దాన్ని ఎమ్మటే ఖర్చు పెట్టేస్తూ ఉంటారండి. దాని ద్వారా కూడా మనకు మనీ అనేది ఇంట్లో ఎక్కువగా ఉండదు. మన అవసరాలకు అయితే అస్సలే ఉండదు. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఇక 50 అండ్ 30, 20 ఈ రూల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందని మనీ సేవ్ చేసుకోవడానికి. మన ఇంటి బడ్జెట్ అనేది మొత్తం తిప్పేస్తుంది. ఎలా అంటే మనము మీకు ఈ ఈ టిప్ ఫాలో అయిన తర్వాత మీకే తేడా తెలుస్తుంది. తేడా తెలిసిన తర్వాత మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఎలా ఉంది అనేది. ఇప్పుడు 50% మీకు వచ్చే శాలరీలో 50% అనేది మెయిన్ అవసరాలకండి. మనకు కొన్ని కంపల్సరీ ఉండే అవసరాలు ఉంటాయి కదా! రెంటు, అలాగే మనకు ఫుడ్డు, కూరగాయలు, కొన్ని అలాగే బిల్లులు ఉంటాయండి. ఏంటంటే కరెంట్ బిల్లు, డిష్ బిల్లు, ఇంకా గ్యాస్ చాలా ఉంటాయి కదా! అవన్నీ బిల్లులు కట్టడం. ముఖ్యంగా పిల్లల చదువులకు అలాంటి కొన్ని ఇంపార్టెంట్‌వి ఉంటాయి. అంటే మెయిన్‌గా ప్రతి మంత్ కంపల్సరీ పేమెంట్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అవి ఇంకా మనము వాటిని పక్కన పెట్టడానికైతే అస్సలు కుదరదు. అలాంటివి ముందే వాటికి మనం 50% అమౌంట్ అనేది కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. ఇవి మెయిన్‌గా మనం పెట్టాల్సినవి ఇవన్నీ 50% అయితే కంపల్సరీ వీటికి ఉంటుంది. మీకు ఒకేళ మీరు దీంట్లో కూడా మనీ సేవ్ చేసుకోవాలంటే ఇంటి అద్దెలో కూడా మీకు ఓన్ హౌస్ ఉందనుకోండి, ఇది మిగిలిపోతుంది. అలాగే కొన్ని రెంట్ హౌస్ అయినా కొంచెం తక్కువ రెంట్ ఉండేది తీసుకున్నా కూడా మీకు దీంట్లో కూడా సేవ్ అవుతుంది. కూరగాయలలో కూడా చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు చూడండి. మీకైతే ఐడియా ఉంటుంది. ఇక పిల్లల చదువంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా రేట్లే ఉన్నాయి. మనం చూసుకొని మంచి స్కూలు, అలాగే మన బడ్జెట్‌లో ఉండేదాని విధంగా చూసుకొని మన పిల్లల చదువుకు స్కూల్‌కి పంపియాలండి. దీని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. తప్పకుండా నా ఛానల్‌లో చూసుకోండి. ఇక బిల్లులంటే దీని గురించి చెప్పాలంటే ఒక 2, 3 వీడియోస్ కూడా సరిపోవండి. నేనైతే కొంచెం లేట్‌గా అయినా సరే వీడియోస్ అనేది పోస్ట్ చేస్తానండి. ప్రతి ఒక్క టాపిక్‌ని కవర్ చేస్తూ నేను వీడియో అయితే చేస్తాను. మీరైతే గనక 50% అనేది కంపల్సరీ వీటికి ఉపయోగించుకోవాల్సిందే. మనం వీటిలో తగ్గించాలనేది ఏమీ ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి 30%. ఈ 30% వచ్చేసి కొన్ని మనకు అవసరాలు ఉంటాయి గదా! బట్టలు, కొన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకున్నప్పటికి, అలాగే బయటకి ఎప్పుడైనా పిల్లలతో కలిసి మనం వెళ్ళేటప్పుడు బయట ఫుడ్ తినడానికి, కొన్ని మనం ఔట్‌కట్స్ కొన్ని టెంపుల్స్‌కి అలా వెళ్ళినప్పుడు కూడా ఈ 30% అనేది దీంట్లో నుంచి మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఈ 50% ఇది ఓన్లీ వీటికి సంబంధించినవి మాత్రమేనండి. ఇక ఈ 30% వచ్చేసి ఇక్కడ మనం మెయిన్‌గా అవసరమయ్యేటి ఇప్పుడు బట్టలకు, అలాగే ఫెస్టివల్స్ టైంలో కొంచెం మనం బయటికి వెళ్ళేటప్పుడు అట్లాంటివి ఉంటాయి కదా! వాటికి సంబంధించినటికి ఈ 30%లో నుంచి మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఇంకా మిగతాది ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు. ఇక 20% మనం సేవింగ్. సేవింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి. 20% సేవింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఈ 80% అనేది ఓకే మనకు వెళ్ళిపోతుంది. కానీ ఈ 20% కంపల్సరీ మనం సేవ్ చేసుకోవాల్సిందే. ఇది ఎలా సేవ్ చేసుకోవాలి అంటే కొన్ని మనం ఇంట్లోనే అయితే పిగ్గీ బ్యాంక్‌లలో యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరైతే పోస్ట్ ఆఫీస్‌లో అట్లా ఎఫ్‌డీలు అట్లా కట్టుకోవచ్చు. ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే గోల్డ్.
ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ అనేది చాలా రేట్ ఉంటుంది. మీరు సిల్వరు, గోల్డు అలాగే గోల్డ్ షాపులలో గూడా మనకు 11 మంత్స్ కడితే 1 మంత్ వాళ్ళు కట్టి స్కీమ్స్ ఉంటాయి గదా! అవైనా కట్టుకోవచ్చు. ఒకవేళ మీకిప్పుడు గోల్డ్ అవసరం లేదు అనుకుంటే కాయిన్స్ తీసుకోండి. కాయిన్స్ అయితే బెస్ట్. అది గూడా మార్క్ ఉంటుంది కదా! 999 అనేది హాల్ మార్క్ ఉండేది చూసుకొని మాత్రమే తీసుకోండి. ఇప్పుడు వెండి గూడా చాలా పెరిగిపోతుంది. మీరు ఏది కొనలేకపోయినా వెండి అనేది చాలా తక్కువలో వస్తుంది. నేను దాని గురించి కూడా వీడియో చేశాను. గోల్డ్ గురించి అలాగే వెండి గురించి కూడా ఎలా కొనాలి? ఎలాంటి మార్క్ ఉండాలి? దానికి ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారని మొత్తం వీడియోలో షేర్ చేశాను. అవి కూడా మీరొకసారి చూడండి. మీకొక ఐడియా వస్తుంది. గోల్డ్ కంపల్సరీ తీసుకోండి. ఇది మనకు ఫ్యూచర్‌లో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ పిగ్గీ బ్యాంక్‌లో పెట్టుకున్నా కూడా అమౌంట్ అనేది ఈజీగా మనం ఖర్చు చేస్తూ ఉంటాము. దాని బదులు మీరు గోల్డ్‌లో మీకు 1 మంత్‌లో ఒక 2000 మిగిలినా కూడా దాంతో మీరు వెండి కొనొచ్చండి. ఒకవేళ మీరు గోల్డ్‌కి సేవ్ చేసుకున్నా అంటే గాని స్కీమ్స్ కట్టుకోవచ్చు. కానీ కాయిన్స్ అయితే ఇవ్వరు దాంట్లో. ఓన్లీ ఆర్నమెంట్ మాత్రమే తీసుకోవాలి. ఎలాగైనా మీరు 20% సేవ్ చేసుకొని మీరైతే నాకు తెలిసి పోస్ట్ ఆఫీస్‌లో కూడా చాలా ఉంటాయి. మీకు ఫ్యూచర్ ప్లాన్స్ కోసం మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే మీకు ఐడియా అనేది వస్తుంది. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీకు 2000 సాలరీ వస్తే 4000 కంపల్సరీ సేవింగ్ చేసుకోవాల్సిందే. ఎలా సేవ్ చేసుకుంటారనేది ఇదిగోండి 50, 30, 20 ఈ రూల్ ఫాలో అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 20% సేవింగ్ తీసి పెట్టేసుకోండి. తీసుకున్న తర్వాతనే మీరు మిగతా ఖర్చులను చేసుకున్నారనుకో ఈజీగా ఈ 80%లో ఈజీగా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎట్లా తగ్గించుకోవాలి ఏం కథ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు చూడండి. ముఖ్యంగా నేను కూరగాయలకు ఎలా సేవ్ చేశాను అనేది కూడా నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. మీరు చూడండి మీకు నచ్చుతుంది. అలాగే ఈ టాపిక్స్ మీద కూడా నేను వీడియోస్ అనేది చేస్తాను. మీకు వీడియో ఎలా అనిపించిందో చూడండి. ఈ రూల్ అయితే మీరు ఒకసారి పాటించండి. చూసి మీకు ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఈ రూల్ ద్వారా మీకు మనీ అనేది చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. మీరు ఎలా అంటే మీరు రూ. 10 సేవ్ అయినా కూడా మీకు ఇంతకు ముందుకు ఇప్పటికి మీకు ఆల్రెడీ తేడా తెలిసిపోతుంది. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కంపల్సరీ మీరు ఫాలో అయిపోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. నెక్స్ట్ వీడియో అనేది చాలా బాగుంటుంది. మీరైతే కంపల్సరీ చూడండి. ఇంట్లో ఆడవాళ్ళకు చాలా ఉపయోగపడే వీడియో అనేది నేను చేస్తూ ఉంటాను. మీరు చూసి మీరు మీ పిల్లల కోసం మనీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంట్లో ఉండి కూడా సంపాదించకపోయినా కూడా డబ్బులు ఈజీగా సేవ్ చేసుకోవచ్చనేది అలాంటి వీడియోస్ నేను ఎక్కువగా ఈ ఛానల్‌లో పెడుతూ ఉంటాను. చూడండి మీకు నచ్చుతాయి అనుకోని మీకు నచ్చితే గనక పాటించండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.